పల్లెల్లో రగిలే ఘర్షణల్ని కుల ఘర్షణల వైపుకి టర్న్ చేసుకొస్తున్నారు. అది ప్రొవోక్ చేస్తుంది సహజంగానే సాక్షి. గుంటూరు జిల్లా పతిపాడు నియోజకవర్గం వట్టి చెరుకూరు మండలం ముట్లూరులో నెల 11వ తేదీ రాత్రి 11 గంటల టైంలో టీడీపీ కార్యకర్త బుడంపాడు అడ్డ రోడ్డు దగ్గర ముట్లూరులోని తన ఇంటికి బైక్ మీద వెళ్తుంటే అదే మార్గంలో జనసేన అభిమానులైన కాపు సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు ఓ బైక్ మీద ఎదురొచ్చారట. ఇద్దరు బళ్ళు గుద్దుకున్నాయట. వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. గొడవ పెద్దదయ్యేటప్పటికి టీడీపీ కార్యకర్త గ్రామంలోని టీడీపీ ఎంపీడీసీకి ఫోన్ చేస్తే టీడీపీ వాళ్ళందరూ వచ్చి ఈ ముగ్గురు మీద కొట్టడం బిగించేశారట. ఇద్దరు కాపు కుర్రోళ్ళు పారిపోయారట. ఒక్క కుర్రోడు దొరికాడట. అతను కొట్టుకుంటూ ఊరి మధ్యలో దాకా తీసుకొచ్చారట. ఈ పారిపోయినటువంటి వాళ్ళు ఊళ్ళో వాళ్ళకి చెప్పేటప్పటికి వాళ్ళందరూ కలిసి ఎదురొస్తే మా ఇష్టం మేమేం చేసుకుంటాము అన్నారు అన్నటువంటిది సాక్షి రాసుకొచ్చింది. ఆ మాట అని ఉండకపోవచ్చు, ఇతను ఏదో బూతులు తిట్టాడని ఏదో చెప్పు ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకుంటే తెలుగుదేశం వాళ్ళ మీద కేసులేమో తగ్గిచ్చేశారు, ఒకటి పెట్టారు. జనసేన వాళ్ళ మీద 2 కేసులు పెట్టారు. ఇప్పుడు మంత్రి దగ్గర వీళ్ళు నిలదీసేటప్పటికి కేంద్ర మంత్రి దగ్గర అప్పుడు 2వ కేసు కూడా పెట్టారు. ఓవరాల్గా చూస్తే ఇది కాపులకి అవమానం అన్నది సాక్షి రాసుకొచ్చింది. ఇది కులం లెక్కను చూడాలా, వ్యక్తుల ఘర్షణగా చూడాలంటే పల్లెల్లో ఎట్టించి ఎటుకైనా పోతుంది.